నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూ న్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా అధ్యక్షుడు బాలినేని నిరుద్యోగ భృతి హామీని తుంగలో తొక్కారంటూ టీడీపీపై ధ్వజం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జిల్లా అధికార యంత్రాంగం సమావేశాలు నిర్వహించి ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేస్తున్న అధికారులు. నాయుడుపాలెంలో అట్టహాసంగా దామచర్ల సత్య జన్మదిన వేడుకలు. కార్యకర్తల కోలాహలం, అభిమానుల ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 9న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులైన విటపు బాలసుబ్రహ్మణ్యం, ఎండవల్లి శ్రీనివాసులు రెడ్డిలను వైసీపీ శ్రేణులు బలపరచాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలపై బాలినేని మాట్లాడారు. సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తుంగలో తొక్కి ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తానంటం చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలకు నిదర్శనమని బాలినేని ధ్వజమెత్తారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి గ్రాడ్యుయేట్లకి నిరుద్యోగ భృతి 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన వాగ్దానం ఏంది? గతంలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. కానీ ఈరోజు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కేవలం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసం ఈరోజు ఆయన ఈ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి మోసపూరిత మాటలు ప్రజలు నమ్మొద్దు. ఆయన చేస్తుంటే ఏం చేస్తున్నాడు అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఏ పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బాలినేని ఖండించారు. ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. నిన్న ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ సంబంధించినటువంటి విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాక్షి ఆఫీస్ ఎదురుగా పోయి ధర్నా కూర్చొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఆయన చెప్తా ఉన్నా, ఒళ్ళు బలిచిన మాటలు మాట్లాడొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. ఒక రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఈ రకంగా మాట్లాడటం సభ్యత సంస్కారం తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఈ రకంగా ఎంకరేజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన, ఒకసారి ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నా. అదే మేము ఆ చంద్రబాబు నాయుడు ఆయన గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రకమైన భాషలు ఉపయోగించడం మంచి పద్ధతి కాదు. జరిగిన యాక్సిడెంట్లు చాలామంది చనిపోయినారు. వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో అది ఆలోచించాలి. కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి అసభ్య మాటలు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. ఒళ్ళు బలిసిన మాట్లాడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు అధికారులంతా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్, శ్రీనరేష్ ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎక్కడా ఉల్లంఘన జరగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయని వాటిలోని వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పోలింగ్ సామగ్రి సక్రమంగా పంపిణీ చేయాలని, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బి శ్రీధర్, కలెక్టర్ సుజాత శర్మ, ఎస్పీ సీఎం త్రివిక్రమ్ వర్మ, అదనపు ఎస్పీ దేవదానం, జేసీ హరిజవహర్లాల్, ఆర్టీఓలు కె శ్రీనివాసరావు, మల్లికార్జునరావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. So we are here, we are monitoring. ఎట్టి పరిస్థితిలో we will not allow the violation of the model code of conduct.
In case there is a violation, we are here to take action. Please feel free to report it to us. Ikkada em jarugutundo meeru maaku, if you know some violation is there, please immediately inform us. There is a control room already established in the collectorate. మీరు ఎవరైనా సరే మీ ఒక్కరు కాదు ఎవరైనా సరే జిల్లాలో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా we will take suitable action. MLC elections in the district, sir. We have identified we have categorized all the 160 polling booths into the different categories, the hypersensitive, sensitive and normal, depending upon the previous history of the crime and previous incidents of violence that have taken place and post-poll violence also. So depending upon that, we have categorized. We have 20 hypersensitive, rest are sensitive and normal polling booths, sir. And after the notification has been given, sir, we have given the teams for MCC teams, sir, and flying squad, sir. It is in operation since the day when the notification has been given, sir. And 20 checkposts are around the clock are running in all the subdivisions, sir. And all the checkposts are given instructions to identify any illegal transfer of money or liquor or any other article for distribution of the giving the distribution of the public, sir, for the voters. So that is also been taken care, sir. And the bandobast plan has been prepared in consultation with the guidance given by the Election Commission of India, sir. And whatever the prescribed modes, sir, it has been taken care. And whatever the scale has been given by the Election Commission of India has been followed. And whatever shortage is there, we are taking it from the chief office. We have represented the DG office and we are getting it from, sir. We are taking care of even the area domination parties for the Maoist affected area, even though most of the district is nil Maoist affected. But we have taken appropriate precautions and we are deploying the area domination parties and the road opening parties also for the taking of the ballot boxes and getting back the ballot boxes. And we are also taking into account the traffic contingents also, sir. So overall, the deployment bandobast plan is protected, sir. And until now, we have also bound down the troublemongers, the rowdy sheeters, and the NBWs are also executed in the body references. So till now, we have taken all the precautions, sir. We have the clear data for number of bind over cases and rowdy sheeter bind over cases and NBWs executed, sir. మార్చి 9న జరగనున్న పట్టభద్రులు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షించాలని ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్, శ్రీ నరేష్, శ్రీధర్లు సూచించారు. ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో పరిశీలకులు పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుజాత శర్మ, జేసీ హరిజవహర్లాల్, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దామచర్ల సత్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నాయుడుపాలెంలో పుట్టినరోజు సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానుల ఆనందం, కార్యకర్తల కోలాహలం నడుమ బాణాసంచా వెలుగులలో సత్య పుట్టినరోజు వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ముందుగా గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు సత్య హాజరయ్యారు. నాయుడుపాలెం గ్రామ వీధుల్లో సత్యకు మహిళలు హారతులు పట్టారు. తమ అభిమాన నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు గ్రామస్తులు, అభిమానులు పోటీ పడ్డారు. గజమాలలు, పుష్పగుచ్చాలు అందించి పలువురు సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో కొండేపి నియోజకవర్గ నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సత్య అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు, పాట కచేరీ యువతను ఉర్రూతలూగించాయి. అశేష అభిమానులను ఉద్దేశించి సత్య ప్రసంగించారు. దామచర్ల ఆంజనేయులు స్ఫూర్తితో ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా దామచర్ల కుటుంబం పనిచేస్తుందని, కొండైపి, ఒంగోలు నియోజకవర్గాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా దామచర్ల కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాయుడుపాలెం గ్రామాభివృద్ధికి పాటుపడతానని ఆయన సభాముఖంగా తెలియజేశారు. దీంతో సభా ప్రాంగణమంతా హర్షధ్వానాలు వెల్లివిరిశాయి.
కదిలే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు He's a legend 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 అనంతరం కేబుల్ ఆపరేటర్ అద్దంకి ఆంజనేయులు ఆధ్వర్యంలో నాయుడుపాలెం దళిత కాలనీలో దామచర్ల సత్య జన్మదిన వేడుకలు జరిగాయి. జడ్పీ ప్రాంగణం నుంచి సత్యతో కలిసి దళిత కాలనీ వరకు ర్యాలీ చేపట్టారు. బాణాసంచా కాల్చుతూ తమ అభిమాన నాయకునికి జేజేలు పలుకుతూ ముందుకు సాగారు. ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో సత్య మాట్లాడారు. తూర్పు నాయుడుపాలెం దళితుల అభివృద్ధికి అభ్యున్నతికి తాను నిరంతరం కష్టపడి పనిచేస్తానని సత్య హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. He's a legend. 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 కదిలే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు He's a legend. మా తూర్పు నాయుడుపాలెం గ్రామంలో మా ఆత్మీయుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య మా యువతల కేరింత మధ్య చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఇది ఒక మరుపురాని పుట్టినరోజుగా నేను భావిస్తున్నాను. తప్పకుండా మా గ్రామ ప్రజలు ప్రేమను దోచుకున్నందుకు వారి యొక్క మన్ననలు పొందినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గం పట్ల నియోజకవర్గం పట్ల విధేయుడిగా పనిచేస్తూ అలాగే మా అన్నగారి దామచర్ల జనార్దన్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన ఆశయాలను కూడా నిలబెడుతూ మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఈ గ్రామం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. తప్పకుండా యువతకి ముఖ్యంగా ఎంతో మా గ్రామం అన్యోన్యంగా ప్రేమ అనురాగాల మధ్య అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా భగవంతుని అనేక మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజానికానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన తూర్పు నాయుడుపాలెం గ్రామ యువతకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.